నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి స్పోక్స్ పర్సన్గా పార్టీ అధికార ప్రతినిధిగా తీవ్ర కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి కల్వ సుజాత అక్క మనతో పాటు ఉంది. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు కార్పొరేషన్ చైర్మన్గా నియమింపబడ్డారు. సో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈరోజు రిజల్ట్స్. కానీ కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లే రావు. సర్వేలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నీ బీజేపీకి వస్తాయండి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళ దేశం మొత్తం ఎలా మ్యానిపులేట్ చేయగలిగినరో, ఏ విధమైన తెలంగాణ కొంత ఓటు బీజేపీది వాళ్ళకి చేరడం అనేది వాస్తవము, అది కాదని కాదు. కానీ రేపు పొద్దున వచ్చే పరిణామాలు ఇద్దరు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ మీద ధర్నాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా వాస్తవంగా బీఆర్ఎస్ మీద మీకు అంత కక్ష ఉంటే బీఆర్ఎస్ వేయించిన ఓట్లు మీరు ఎట్లా తీసుకున్నారు? నిజంగానే బీఆర్ఎస్ ఓటర్ల కోసం మీరు బీఆర్ఎస్తో కలిసినటువంటి విషయం అవాస్తవమా? తెలంగాణలో బీఆర్ఎస్కు ఉనికిపోయింది, ఏదో కాస్త ఉన్నది కాస్త నిలబడి బూతులలో మా ఓటర్లంతా మీకు వెయ్యండి అని చెప్పినటువంటి మాట అవాస్తవమా? ఓసారి చెప్పాలి. ఇప్పుడు ఏదో మా నాయకుల్ని ఇబ్బంది పెట్టడం కోసం, మా పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం బీజేపీ మాట్లాడి మొన్న లక్ష్మణ్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసిండ్రు. ఈ లక్ష్మణ్ గారికి నేను అడగాలనుకుంటున్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతసేపు ఒక్కరోజు నోరులు ఇవ్వలేదు. ఈరోజు మేము స్వేచ్ఛగా ధర్నా చేసుకోండి. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి, నాకు ఇప్పటివరకు ఇంకా ఒక రకమైనటువంటి బాధ, కోపము, ఆవేశం కూడా ఎందుకుంటుందంటే మొన్న లక్ష్మణ్ ఎన్నికల కోడ్ మీద కూడా ధర్నా చేసిండు. ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్. గతంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అమరవీరులు కొట్లాడితే వచ్చినటువంటి ప్రభుత్వము. ఆనాడు తెలంగాణ వస్తే గత ప్రభుత్వము ఒక్కరోజు కూడా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయనీయలేదు. ఎన్నికల కోడ్ మీద కాలు పెట్టనీయకుండా ఇళ్ల దగ్గర అరెస్టులు. మీరు ఎప్పుడన్నా చూసిన ఈ 6 నెలల్లో ఏ నాయకులనన్నా ధర్నాలు చేస్తామంటే ఇండ్ల కాడ అరెస్టులు, ముందస్తుగా అరెస్టులు, నాయకులు పోతుంటే వాళ్ళు ముందస్తుగా అరెస్టులు చేశారు. కానీ ఈరోజు మేము స్వేచ్ఛగా అన్ని పార్టీలని ప్రజలతో పాటు కలుపుకొని పనిచేస్తున్నటువంటి ప్రజాపాలన నడుస్తుంది. కానీ ఈ లక్ష్మణ్కి నేను అడగాలనుకుంటున్నా, గతంలో ఏనాడు కూడా కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఒక్కరోజన్నా నోరు తెరిచిందా? నోట్లో ఎలక్కాయ పెట్టుకున్నట్లు కూర్చుంటుండే, నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. ఏ ఒక్కరోజు ధర్నా చెగుదర ధర్నా చేసినటువంటి లక్ష్మణి గత 10 ఏళ్లలో చూసుకో. ఆ 10 ఏళ్లలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడిగా, బీజేపీ పార్టీ అధ్యక్షుడు. కానీ ఏ రోజు కూడా ఒక్కనాడు కూడా కొట్లాడినటువంటి దాఖలాలు లేవు. నోట్లో నుంచి మాట రాకుండా ఇప్పుడు ఎందుకు నోరులు వేస్తుందో నాకు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటి కదా అంటారా, దానికోసం అంటారా? మేము స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. మేము కుమ్మక్కు గాము కాబట్టి ఎవరితోనన్నా నీకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఈ గొంతు ఎందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లేవలేదు? ఈరోజు సిబిఐకి అప్పచెప్పండి, మా మీద అందరి నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్లు చేసినట్టున్న బీజేపీకి నిన్నటిదాకా ఎన్నికల్లో మీకే పని చేసినటువంటి బీఆర్ఎస్కి ఎట్లా పని చేయించుకున్నారు? లోపల ఎప్పుడో మెడబట్టి బొక్కలో దొబ్బాలి కదా. మీ చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఐటీ ఉంది, అన్ని సంస్థలు ఉన్నాయి. సంస్థలు మీరు ఒక్కసారి ఎంక్వైరీ ఎందుకు పెట్టలేదు? ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ముందే చెప్పారు. నిన్న ట్యాపింగ్ జరిగిందని అఫీషియల్గా వచ్చింది. కానీ అంతకుముందే రేవంత్ రెడ్డి మా వాళ్ళ మీద నిఘా వేసి ఉంచారు, మా వాళ్ళ అందరి ఫోన్లు ట్యాపింగ్లు అవుతున్నాయని గగ్గోలు చేసి మేము ధర్నాలు కూడా చేసినాం దాని మీద. అప్పుడు ఎందుకో బీజేపీ పలకలేదు, మీకు అన్నీ తెలుసు, అయినా కానీ పలకలేదు. పోనీ తెలియకున్నా కూడా మేము బయటకు వచ్చి ఇంతలో చేస్తుంటే ఒక్కరోజన్న సిబిఐ ఎంక్వైరీ కోరినరా మీరు? కేంద్రం మీద మాకు కూడా ఉండొచ్చు కదా దీనిలో సంబంధం. మా వాళ్ళ ఫోన్లు కూడా పర్సనల్ ఫోన్ ట్యాపింగ్లు చేసిందని ఒక్క మాట నన్ను మాట్లాడగలిగినరా? ఇప్పుడేమో బీజేపీ నాయకుల మీద మొత్తం ఫోన్ ట్యాపింగ్లు పెట్టినని ఈరోజు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. అది మేము బయటికి తీస్తే మీరు మాట్లాడగలుగుతారు. ఎందుకు మీరు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు? ఎందుకు మీరు 4 ఎంపీలు ఉన్నారు? కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. ఎందుకు ఒక్కరోజు కూడా దాని మీద బయటికి చర్చ జరగలేదు? బయట ఎందుకు వేయలేదు? ఏ ఒక్కటైనా కాళేశ్వరం అవినీతి బయటకు వేసినరా? ఫోన్ ట్యాపింగ్లు బయటకు వేసినరా? తెలంగాణలో జరిగిన అవినీతి ఒకటైనా బయటకు వేసినా? ఈరోజు వచ్చి శుద్ధపూసల్లాగా బీఆర్ఎస్ని తిడుతున్నారు. బీఆర్ఎస్ని తిట్టే ముందు మీ బతుకులు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిలబడి ఓటు ఒకరికొకరు వేయించుకున్నారు కదా, చూసుకోండి. ఇప్పుడు లోక్సభలో క్రాస్ ఓటింగ్ బాగా అయింది. బీఆర్ఎస్కి వేయకుండా బీజేపీకి వేసినారు అంటున్నారు చాలా వరకు. అంటే కాంగ్రెస్కి వేయకుండా ఎందుకు అట్లా? బీఆర్ఎస్ వాళ్ళు ఓటర్స్ ఎందుకు అట్లా కన్వర్ట్ అయినారు? ఓటర్స్ కన్వర్ట్ అవ్వలేదు. ఎలా అనుకుంటాం? సైలెంట్ ఓట్ ఎక్కడన్నా జరిగిండొచ్చు. వీళ్ళు బూత్ వరకు, బావి వరకు, దాహం వేస్తే బావి వరకు నీళ్ళు తాగానే పంపిస్తాం, కానీ నీళ్ళైతే తాగిపియలేం కదా. అక్కడ వరకు అయితే చేర్చగలుగుతాం, కానీ నీళ్ళైతే తాగిపోయలేరు కదా. ఓటర్ని అయితే బూత్ వరకు పంపించగలిగిన వాళ్ళు ఓటు ఎవరికి వేసిండ్రు? మల్కాజ్గిరి లాంటి ఏరియా చూస్తున్నాము. అక్కడ ఈటెల రాజేందర్ తెలంగాణ పార్టీకి చెందినటువంటి వ్యక్తే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. సో బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ ఎట్లయినా గెలవడు,
ఈ మన పార్టీ అని చెప్పేసి బీజేపీకి అని ఇద్దామనే విధంగా ఓటు అంతా కూడా ట్రాన్స్ఫర్ అయింది, బీఆర్ఎస్ కార్ అంతా కూడా పువ్వు పడ్డదని చెప్పేసి కూడా ఎట్లా మాట్లాడుకుంటారు. అనుకుంటావు పూర్తిగా దాని సరే దాని వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిందాకా మాట్లాడుకోవాలి. వాళ్ళు మస్తు చెప్తారు, 196 చెప్తారు. ఈటెల రాజేందర్ విషయం అందరికీ తెలుసు. పబ్లిక్ టాక్ అది, జనాలు ఇంటర్నల్ గా మొత్తం మాట్లాడుకుంటారు. మీరు అందరిది తీసుకోలేదు కదా, నలుగురిది తీసుకొని 40,000 మందిదో 4 లక్షల మందిదో 34 లక్షల మందిదో ఓటర్ సర్వే కాదు. కేసీఆర్ మాట్లాడిన తీరు కూడా మీరు చూసిండొచ్చు. ఉమ్. మేము ఒకటి వస్తే బాధపడము, 12 వస్తే ఎగరము, గంతేయము అని చెప్పి. అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేసిండు అనమాట. మరి మొన్నటిదాకా ఎన్నికల ప్రచారాలలో 12 గెలుస్తామని చివరి రోజు కూడా కేటీఆర్ బయటకు వచ్చి చెప్పిండు కదా, 12 గెలుస్తాం మేము, 12 ఎందుకు 14 కూడా వస్తాయని చెప్పుకున్నారు. ఇంక అంతకన్నా సిగ్గుచేటు మాటలు ఇంకేం లేకుండా. ఈ చిహ్నం మీద ఏమంటారు? ముఖ్యంగా చిహ్నం మార్చిన తర్వాత మార్చలేదు, మార్చుతామని చెప్పిన తర్వాత మారుస్తాం, అందరు సలహాలు తీసుకొని మారుస్తాం. ఎవరో దొంగలు ఏదో తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఇది కాంగ్రెస్ రూపుదాల్చినటువంటి చిహ్నం అని చెప్తే తప్పు. అది ఇంకా పూర్తిగా నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు కదా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు నాడు క్లియర్ గా చెప్పిర్రు. అందరి సలహాలు సూచనలు ప్రతిపక్షాలు కూడా వింటాం, ప్రజలే వింటాం, అందరు వింటాం, నిపుణులే వింటాం. అందరు విన్న తర్వాత ఒక కొలిక్కి వస్తాం. డెఫినెట్గా దాని చిహ్నంలో మార్పులు చేర్పులు ఉంటాయా అని నేను అనుకోను, చేర్పులే ఉంటాయని నేను అనుకుంటాను. అంటే మార్చాలా లేకపోతే మార్పు చేర్పులు చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది అంటారు ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు? అంటే రేవంత్ రెడ్డి గారికి అడగండి కదా ఆ మాట ఎందుకు వచ్చింది అనేది. కొన్ని ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం అమరవీరుల స్తూపం అని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి విషయంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఏదన్నా కార్యక్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించే మిగతా కార్యక్రమాలు చేస్తాం. మరి అదేందో ఈరోజు తెలంగాణ సాధించడం. అమరవీరుల స్తూపం 69 పెట్టినారు, ఫ్రెష్ అంటే 2000 మరీదా శుద్ధిమంది పెట్టలేదు, కేసీఆర్ స్తూపం డిజైన్ ఎవరు పెట్టినరు అని అంటారు. వాళ్ళు ఎవరో డిజైన్ బయటికి తీసేసి అది పెట్టినరు. ఇంకా పూర్తి స్థాయిలో రూపకల్పన అయిపోయినాక అది అఫీషియల్గా రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే ఆ రోజు మాట్లాడని నేను మాట్లాడతా. పాట గురించి అట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడినరు. ఏమైంది? కళకు హద్దులు, కళకి సరిహద్దులు, కళకి ప్రాంతము, కళకి రాష్ట్రము, కళకి దేశము అనేది ఉండదు. ఎక్కడికైనా హద్దులు దాటి ఎక్కడికైనా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉన్నది. మీరు చేసినటువంటివి ఎన్నో ఉన్నాయి. అవి మేమేమి ప్రతిదీ మేము 24 గంటలు భూతద్దంలో పెట్టి మిమ్మల్ని విమర్శించలేదు. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్షంగానే మాట్లాడినాం, కానీ ప్రతిదీ విమర్శించి పని చేయలేదు మేము. గతంలో ఏఆర్ రెహమాన్ని పెట్టి మ్యూజిక్ ప్లే చేసింది మీరు, గతంలో రామకృష్ణతో పాడించింది మీరు, గతంలో కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు, గతంలో సెక్రటేరియట్ ఇనాగరేషన్కి పిలిపించింది ఎవరినో మీరు. గతంలో అది గుర్తుంచుకోండి. గతంలో రాయలసీమకు పోయి రత్నాల సీమ చేసి వస్తాన్న గత ముఖ్యమంత్రి, తెలంగాణకు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చినా కూడా మా తెలంగాణకి రావాల్సినటువంటి కృష్ణా జలాల వాట మీద కూడా స్పందించి మాట్లాడినటువంటి గతంలో చేసినటువంటి అనేకమైన తప్పులు. కానీ మేము ఇప్పుడు అవన్నీ దాన్ని చూసి ఇది చేసినామని మేము మాట్లాడాం. కానీ అందశ్రీ గారు రాసిన పాటకి ఆయన సంగీతాన్ని ఎవరి చేత కూర్పు చేయించాలో వాళ్ళతో సూటబుల్ అని కూడా అందరూ ఉండొచ్చు సూటబుల్, అది ఆయన ఇష్టం కోసం వదిలేసినాం. కానీ అది రేవంత్ రెడ్డి గారి ఇష్టమో లేకపోతే కల్వ సుజాత ఇష్టమో లేకపోతే ఇంకా పెద్ద లీడర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇష్టమో కాదు. అది ఒక గేయ రచన చేసినటువంటి గాయకుని ఇష్టము ఆయన చేసుకున్నాడు. దాని వరకే మనం మాట్లాడదాం. అది ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అందశ్రీ గారు మరి ఇంకెవరితోనన్నా మాట్లాడితే బాగుంటుంది. అనవసరమైన వ్యవహారాలల్లో తలదూర్చి ఇబ్బంది పాలు అయ్యి ఇబ్బంది పడవద్దు అని కేసీఆర్కి కేటీఆర్కి అందరికీ నేను సలహా సూచన అది కూడా వార్నింగ్ కూడా ఇస్తున్నాను. నేను కరీంనగర్ చూస్తున్నాం, కరీంనగర్ సంబంధించి బండి సంజయ్. సో బండి సంజయ్ పైన వెలిచెందల రాజేందర్ రావు, ఆయన వెలిచెందల రాజేందర్ రావు అంటే సూటబుల్ క్యాండిడేట్ కాదు, టఫ్ ఫైట్ ఇవ్వలేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ పెట్టింది, అక్కడ తీన్మార్ మళ్ళీ నన్ను పెడదాం అనుకున్నారు, మళ్ళీ రాజేందర్ రావుకి ఇచ్చినారు, విమర్శ కూడా వస్తుంది. ఇదిగో ఒకటి అమ్మా, పార్టీ ఒక ఆలోచనలు, పార్టీ ఒక కొంత ఇది ఉంటుంది. వాళ్ళు చేసి ఏ విధమైనటువంటి అకామిడేట్ చేయాలనుకుంటారో, ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలనుకుంటారో అక్కడ లాస్ట్ వరకు ఒకళ్ళ పేరు వచ్చి ఉంటుంది. అది ఊహాగానం. అసలు అధిష్టానం నిర్ణయించేది ఒకటి ఉంటుంది. నిన్న లోగో విషయంలోనే చూసినాం మనం. అసలు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించక ముందే దాన్ని వాట్సాప్ యూనివర్సిటీ సోషల్ మీడియాలో అంతా ప్రచారాలు చేసి ఏదో చేయపోయారు. చివరికి తెలిసిందేంది, అసలు దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. దాన్ని మళ్ళొకసారి దాన్ని అందరితో కూడి సమీకరించుకున్న తర్వాత రిలీజ్ చేస్తాము అన్నారు.
మరి అప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, వాళ్ళు అట్లా అడ్డమైన చెత్త యూనివర్సిటీలలో ఫార్వర్డ్ చేసినటువంటి మెసేజ్ని మనం దాని విషయంలో మాట్లాడితే ఒకటి. సో ముఖ్యంగా చూసుకుంటారే ఇదే కరీంనగర్లోనే ఒకవేళ బండి సంజయ్ లాంటి వ్యక్తిని ఓడించాలంటే, టఫ్ ఫైట్ పెట్టాలంటే ఇంకొక టఫ్ క్యాండిడేట్ ని ఆయన తీసుకురావాలి. టఫ్ అని మీరు అనుకుంటున్నారు, నేను టఫ్ అనుకోవట్లేదు. అవతల గంగుల కమలాకర్తో ములాక్ అయినోడు, గంగుల కమలాకర్ డబ్బులతో రాజకీయం చేసేవాడు, గంగుల కమలాకర్కి బినామీగా ఉండేవాడు. టఫ్ అని ఎట్లా అంటాం? నిజమైన రాజకీయ నాయకుడు, ప్రజా సేవకుడు, ప్రజల కోసం యుద్ధం చేసేవాడు, ప్రజల కోసం కొట్లాడేవాడు, తన పార్టీని తను రక్షించుకునేవాడు, నిజమైనటువంటి టఫర్ అంటాం మనం. కానీ ఆయనకు అది కాదు కదా. ఆయన ఓన్లీ ఫర్ ఏ దానికోసం పరిమితమైన, ఎంతసేపు గంగుల కమలాకర్ని, ఏ రోజైనా గంగుల కమలాకర్ని ఏదైనా అరెస్ట్ విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ ఆయన బిజినెస్ వ్యవహారంలో చేసినటువంటి ఎక్కడన్నా ఫైట్ చేసిండు ఆయన? చెప్పండి నాకు. కాబట్టి గంగుల కమలాకర్తోని కుమ్మక్కైనటువంటి బండి సంజయ్ టఫ్ క్యాండిడేట్ అంటే నేను ఒప్పుకోను. మా క్యాండిడేటు నీతి నిజాయితీలు పర్ఫెక్ట్గా పనిచేసేటటువంటి, ఆయన మీద మచ్చలేనటువంటి వ్యక్తి మా నాయకుడు. సరే ఈరోజు ఓడినా గెలిచినా రేపు ఇంకోసారి అవకాశం వస్తుంది. ఒకసారి 2 సార్లు ప్రజలు మోసపోతారేమో కానీ మళ్ళీ మళ్ళీ మోసపోరు కదా. మోదీ ప్రభుత్వం కనుక 3వ సారి అధికారంలోకి వస్తే ఎట్లుంటది అంటారు? అది రేపు మాట్లాడదాం. ఒకవేళ అది రేపు చాలా మాట్లాడదాం. రద్దు ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలవాలి, ప్రజలు కూడా గమనించిండ్రు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు 400 పార్ అది ఇది అన్నప్పుడు ఆ 400 సీట్లు వాళ్ళకి ఇస్తే దేశం ఏమవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించుకుంటారు. మేము కాదు, మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాం, దేనికైనా సిద్ధమై ఉన్నాం, ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గెలిస్తే అధికారం 100% మాకు వస్తే ఆ ప్రజాసేవ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఒక్కసారి అడగాలి, మీరు ప్రభుత్వంలోకి వస్తే ఆల్రెడీ పెంచిన సిలిండర్లు, పెంచిన గ్యాసులు, పెంచిన నిత్యావసరాల వస్తువులు ధరలు, ఈరోజే అదాని ఆకాశానికి మరోసారి ప్రపంచంలోనే కుబేరుడిగా మళ్ళీ నిలబడడానికి ఎందుకు అవకాశం ఇచ్చిర్రు? మళ్ళీ మీరు మొత్తం దేశాన్ని సంపదను మొత్తం గుజరాత్ వాళ్ళకి పెడతారా? ఏం చేస్తారని వాళ్ళకి అడగండి. మేము ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి ప్రజలకు చెప్పినాం, వాళ్ళ మీద ఫైట్ చేసినాం. బీజేపీ గెలిచే సీట్లలో బీఆర్ఎస్ హ్యాండ్ ఉంటుంది అంటారా? బీఆర్ఎస్ గీడి దాకా పరిమితం అమ్మ. గడదాకా ఏమైతే గీడే వాళ్ళ సీటే వాళ్ళు గెలుచుకోలేరు. ఎన్ని గెలుస్తాయి? బీజేపీ గెలిచే స్థానాల్లో నేను ఇందాకనే చెప్పిన, నిలబడి బూతులలో నిలబడి బీజేపీ కోటేయమని అన్నారు. ఇక అంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు. తర్వాత వచ్చేవి చాలా పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఒక లోక్సభ ఎన్నికలతోనే ముగిసిపోలేదు డ్రామా. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి. వీళ్ళు చేసిన కథ అంతా మేము ప్రజల దగ్గర తీసుకొని పోతాం కదా. ఇద్దరు దొంగలు కలిసి ఏకమై ఈరోజు తెలంగాణలో ఏదో వాళ్ళని గెలిపేయడం కోసం వాళ్ళకి 4 సీట్లు పెంచుదామనే ఉద్దేశంతో బీజేపీ ఏమైనా బీఆర్ఎస్కి ఏమైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు. కవితని జైల్లో నుంచి ఇడిపించుకోవడం కోసం ముందస్తుగా అంగీకారం తీసుకున్నటువంటి బీజేపీ అంగీకార పత్రం మీద ఇంటర్నల్గా మనస్ఫూర్తిగా మీద రిటర్న్లో రాసేయకుండా కేసీఆర్ మనస్ఫూర్తిగా మనసులో సంతకం పెట్టి ఇచ్చినటువంటి లేఖతో నేనేం చెప్పలేను. రేపు పొద్దున వచ్చే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ఎన్నిక, ప్రతి ఒక్కటి బీజేపీ బీఆర్ఎస్ ఆడిన డ్రామాని ప్రజల ముందుకు తీసుకుపోవడం పక్కా. నేను చెప్తున్నా కదా, ప్రతి చోట వాళ్ళ లీడరు నిలబడి బీజేపీకి ఓటేయి అని చెప్పిండు. లోపలి పోయినాక ఓటర్ ఎవరికి వేసిండో మనకు అది రేపు ఇప్పుడు వచ్చే రిజల్ట్ పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి మళ్ళిందంటే రేపు పొద్దున మేము ప్రజల దగ్గరికి ఇద్దరు కలిసి దొంగలు తెలంగాణకి గతంలో 10 ఏళ్ళు కలిసి ఎట్లా దోపిడీ చేసారు మేము పూర్తిగా వివరిస్తాం. ఈరోజు కాంగ్రెస్ వచ్చిందని ఇద్దరు కలిసి ములాఖాతు బహిరంగంగా చేశాను. ఆ బహిరంగ దోస్తాను ఏందో మేము ప్రజలకు చూపించదలుచుకున్నాం. రిజల్ట్ అయిపోయిన తర్వాత కవిత రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నేను చెప్పిన కదా, బీజేపీ అధికారంలోకి వస్తే ఒక లెక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది ఎక్కడ బీఆర్ఎస్ కి. ఏందండి అధికారంలో ఎఫెక్ట్ ఎందుకు కనిపిస్తుంది? వాళ్ళతో ములాఖాత్ అయినప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం చేయగానే నీ బిడ్డకి మళ్ళీ ఇది ఇచ్చేస్తామని చెప్తారు. బీజేపీ గెలిస్తే ఒక లెక్క, ఓడితే ఇంకో లెక్క కేసీఆర్ పరిస్థితి. ఓకే, అట్లా ఉంటుంది. ఇక దాని గురించి నేను ఎక్కువ డిస్కషన్. లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు కానిస్టేబుల్ కిష్టయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కేసీఆర్ భోజనం చేసిన విషయం మీకు కూడా తెలిసిండొచ్చు. ఈరోజు ఇప్పటిదాకా కాసేపటి క్రింద చూసిన కానిస్టేబుల్ చచ్చిపోయింది కదా వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణ స్టేషన్. ఇప్పుడు పిలుచుకొని భోజనం చేసిండా నిన్ననా? సరే నేను ఒకటి చెప్తున్నా, కానిస్టేబుల్ కిష్టయ్య చచ్చిపోయినప్పుడు పరామర్శించని కుటుంబము, ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ కుటుంబానికి సహాయం చేయనటువంటి కేసీఆర్ ఈరోజు పిలుచుకొని, అందుకనే అహంకారం దిగాలి, ఇంకా దిగాలి కేసీఆర్కి అంటున్నా. నిజంగా తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు,
అమరవీరులైన వాళ్ళు ఇంకా కేసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు గుర్తించకుండా ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలన చేసినావు 10 ఏళ్ళు. కాబట్టి ఈరోజు దేవుడు అనేవాడు ఉన్నాడు. మొన్న 3 రోజుల ముందే, ఒక రోజు ముందే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం ఓ రోజు ముందే క్యాండిల్ ర్యాలీ చేసుకున్నారు తండ్రి కొడుకులు, చెమటలు పట్టించిన కాంగ్రెస్. ఎందుకంటే సేమ్ డే చేసుకోలేని పరిస్థితి, చేస్తే అందరు అవమానిస్తారు కాబట్టి ముందు రోజు క్యాండిల్ ర్యాలీ చేసింది. ఎవరి కోసం క్యాండిల్ ర్యాలీ చేసినావు? అమరవీరుల కోసం. ఒక్కరోజన్నా నువ్వు తాపత్రయపడి తహతల్లాడినావు వాళ్ళ కుటుంబం గురించి. ఈరోజు యాదొచ్చినారు వాళ్ళ కుటుంబీకులు నీకు క్యాండిల్ ర్యాలీ 10 ఏళ్లలో ఎప్పుడు వాళ్ళకి సంతాపం తెలిపినావు? ఎప్పుడు వాళ్ళకి పిలుచుకొని అత్యధికంగా గౌరవం ఇచ్చినావు? నిన్న శంకరమ్మను పిలుచుకొని వేదిక మీదికి గవర్నర్ గారికి పరిచయం చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో తొలి అమరవీరుని తల్లిని పరిచయం చేయించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఏనాడన్నా ఆమెకు గౌరవం ఇచ్చినావాను? ఏనాడన్నా ఆమెకు పిలిచి ఒక పదవి ఇచ్చినావా? ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు చనిపోయిన కుటుంబాన్ని పిలిచి నిజంగా నీకు కౌరం దిగాలంటే ఇట్లా అందరినీ పిలిచి నువ్వు భోజనాలు పెట్టాలి. నీ సొంతం తెలంగాణలో దోపిడీ చేసినటువంటి తెలంగాణ ప్రజలు వాళ్ళ పేర్ల మీదే నువ్వు లక్షల కోట్లు దోపిడీ చేసినావు. నిజంగానే అమరవీరుల కుటుంబానికి నువ్వు సంపాదించిన దోపిడీ అన్నా వాళ్ళకి ఇస్తే బాగుండని నేను కోరుకుంటున్నా. అదే జరగాలి. కేసీఆర్కి అహంకారానికి ఇంకా చాలా చాలా జరగాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆయన జైలు పంపించే అవకాశం ఉందంటారు? పంపిద్దాం పూర్తిగా అన్ని. ఇంకా మొత్తము ఒకటేసారి పండగ అయిపోదు కదా, అన్నీ ఉంటాయి. ఒకటి నేను చెప్తున్నా, గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జైల్లోకి పంపిస్తారని మీరే అడుగుతారు, ఎంబడే అన్ని విచారణలు అయినాయి అని మీరే అడుగుతారు. కాబట్టి వాళ్ళు చేసిన ప్రతి అరాచకం పూర్తిగా బయటికి తీస్తే అప్పుడు జైల్లో పెడితే ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడే తీసుకొని పోయి జైల్లో పెడితే తెల్లారి బెయిల్ తెచ్చుకుంటాడు. ఆల్రెడీ బీజేపీలు వాళ్ళకి సహమిత్రులు, సహచరులు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏమైనా వాళ్ళకి చేసి ఇవ్వగలుగుతారు. కాబట్టి పూర్తి ఆధారాలు, ఎవిడెన్స్ కేసీఆర్ మీద పకడ్బందీగా వ్యవస్థ పూర్తిగా ఒక్కసారి చుట్టుముట్టిస్తే ఆయన ఏం చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు అరెస్ట్ జరుగుతుంది. నేను క్లియర్గా చెప్తున్నా, ఒక్కటి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని బీజేపీ వాళ్ళు లొల్లి చేస్తే మేము బెయిల్ ఇప్పియొచ్చు అనే వాళ్ళ దగ్గర ఉన్నది. సిబిఐకి అప్పచెప్పుండని. వీళ్ళిద్దరు పప్పులు ఉడకవిడా, వాళ్ళిద్దరు ఆడుతున్న డ్రామాలు మాకు తెలుసు. కాబట్టి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాము. ఎవరు తప్పు చేసినారు, దీని వెనకాల ఎవరెవరు కారణం, నాట్ ఓన్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే కేవలం కాళేశ్వరం అనేది 1,00,000 కోట్లు. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు వాళ్ళు దోపిడీ చేసినాయి. 1,00,000 కోట్లలో 1,00,000 కోట్లు కాదు, 100 లక్షల కోట్లు ఉంటాయి అవి సుమారుగా. కాబట్టి ఆ దోపిడీ చేసి అదంతా బయటికి పడాలి. ఒక్కసారి కేసీఆర్ని లోపలేస్తే బెయిల్ తెచ్చుకొని బయట యథావిధిగా తిరుగుతాడు, స్వేచ్ఛగా తిరుగుతాడు. కాబట్టి ఆ అవకాశం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వొద్దు అనేది నేను మా ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. చేసిన తప్పు ప్రతి ఒక్కటి బయటికి తీసి వాళ్ళ తండ్రి, కొడుకులు, బావ, అల్లుడు, ఇంకెవ్వడన్నా ఉన్నాను అందరిని లోపల దొబ్బాలే. ఎందుకంటే హరీష్ రావు నిన్న మాట్లాడిండు, వెంకటరెడ్డి గారి విషయంలో మాట్లాడిండు. ఒక స్టేట్మెంట్ ఇస్తే నా పాస్పోర్టు, నా ఇమిగ్రేషను అన్నీ చెక్ చేసుకొని నేను ఎవరితో కలిసిన అంటే ఇంత సిగ్గుచేటి ఇంతకన్నా ఉండొచ్చు. బాగా చదువుకున్నాం అని మేము అనుకున్నాం హరీష్ రావుకి. నేను ఒక విషయం తెలియదలుచుకున్నా హరీష్ రావుకి, ఇమిగ్రేషన్లో నువ్వు ఎవరితో కలిసినవని రాయరు, నీ పాస్పోర్ట్లు వీసాలో ఎవరితో కలిసినవని అడగరు. నువ్వు అమెరికాకు పోయినప్పుడు నీతో ఎవరు కలిసినరు అనేది పాస్పోర్ట్ వీసాలో రాయరు. అంతా కూడా జ్ఞానం లేనటువంటి వాడు రాష్ట్రానికి మంత్రిగా ఒక పెద్ద చదువుకున్న 6 అడుగుల ట్రబుల్ షూటర్ బుల్లెట్ కానీ నీకు ఎందుకు అవార్డు ఇచ్చినో నాకైతే తెలియదు. కానీ నువ్వు అనాడివేనే నేను అనుకుంటున్నా. ఆ వీసాలతోనో, ఇమిగ్రేషన్తోనో, లేకపోతే పాస్పోర్ట్తోనో నువ్వు ఎవరిని కలిసినావు, ఎక్కడ కలిసినావు, ఎందుకు కలిసినావు, ఏం చేసినావు అనేది తెలియదు. ఎక్కడికి వెళ్ళినావు అనేది తెలుస్తుందేమో కానీ ఇమిగ్రేషన్లో ఎవడు రాయడు. ఇది తెలుసుకుంటే బాగుండు. ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పడుతున్నాయి, భయంతో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కేసీఆర్ మీద అన్ని ఎలిగేషన్సే కాకుండా ఆధారాలతో సహా రాబోయే కాలంలో మొత్తం దొరుకుతాయి. ఎవడైతే వాడు వాని పేరేంది ఫోన్ ట్యాపింగ్ చేసిండో, ప్రదీప్ రావుని ఆల్రెడీ అరెస్ట్ చేసిండు. వాని పేరు ఇంకోటి ఎవడో ఉన్నాడు, రాధాకృష్ణ ఎవడో అమెరికాలో దాచుకొని ఉన్నాడు కదా. వాడు వచ్చిన తర్వాత మొత్తం ఆధారాలతో సహా 1 by 1 బయటపడతాయి. ఆ భయంతోనే ఉన్నటువంటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎప్పుడు అది పూర్తి ఆధార భూముల్ని కుల్లగొట్టినప్పుడు, ధర్నీలలో భూములన్నీ మొత్తం కబ్జాలు పెట్టినప్పుడు, ఒక 10 కుంటలు 1 కుంట ఉన్న భూమి రైతు కూడా అల్లాడినటువంటి రోజులు ఉన్నాయి. అల్లాడేటటువంటిది ప్రజలు చూడాలి. వీళ్ళకు ఇచ్చేటటువంటి శిక్ష ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ప్రజలు చూడాలి. ఎందుకంటే ఒక ఎకరా ఉన్నాడు, అర ఎకరా ఉన్నాడు, 1 గుంట ఉన్నాడు, 10 గుంటలు ఉన్నాడు కూడా ధర్నీలో రాక అల్లాడినటువంటి రోజులు. ఆ కష్టమేందో ఆ పేదోనికి, పేద రైతుకి, ఆ పేద భూమి ఉన్నటువంటి రైతుకి తెలుసు. కానీ ఆ బాధ ఏందో కేసీఆర్ కుటుంబం ఈ ధర్నీ వెనకాల దోపిడీ అదంతా
బయటపడి నరకయాతన పడ్డప్పుడే తెలంగాణ ప్రజల ఆత్మశాంతి, తెలంగాణ తీసుకొచ్చినటువంటి 1560 మంది ఆత్మ బలిదానం చేసుకుని కుటుంబానికి శాంతి, చనిపోయినటువంటి ఏ లోకంలో ఉన్నారో ఆ లోకంలో ఉన్నటువంటి అమరవీరులకు శాంతి జరుగుతుంది. అప్పుడే మనం ఇచ్చేటటువంటి పూర్తి నివాళి అని నేను కూడా అనుకుంటున్నా. దయచేసి మా ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నా, కేసీఆర్ని మామూలుగా అరెస్ట్ చేయొద్దు, కేసీఆర్ కుటుంబాన్ని మామూలుగా వదిలిపెట్టొద్దు, వాళ్ళు చేసిన దోపిడీని రూపాయి తెలంగాణ జాతికి అంకితం చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అక్క, ధన్యవాదాలు.